ఎఫ్సిఐలో ఉన్నటువంటి పోస్టులు చూద్దాం. జేఈ సివిల్, జేఈ ఎలక్ట్రికల్ మెకానికల్, స్టెనో, గ్రేడ్ 2 హిందీ, టైపిస్ట్ హిందీ, గ్రేడ్ 3 జనరల్, గ్రేడ్ 3 అకౌంట్స్, గ్రేడ్ 3 టెక్నికల్. ఇక ఇది పోస్టులకు సంబంధించిన వివరాలు. జేఈ సివిల్, జేఈ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్, స్టెనో, గ్రేడ్ 2 హిందీ, టైపిస్ట్ హిందీ, గ్రేడ్ 3 జనరల్, గ్రేడ్ 3 అకౌంట్స్, గ్రేడ్ 3 టెక్నికల్. ఇది మామూలుగా పోస్టులకు సంబంధించిన వివరాలు. ఇక వీటికి సంబంధించిన అర్హతలు చూస్తే జేఈ సివిల్కు సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ లేదా డిప్లొమాతో ఏడాది పని అనుభవం ఉండాలి. జేఈ సివిల్కు సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ లేదా డిప్లొమాతో ఏడాది పని అనుభవం ఉండాలి. జేఈ ఎలక్ట్రికల్ మెకానికల్కు ఎలక్ట్రికల్ లేదా మెకానిక్ విభాగాల్లో డిగ్రీ లేదా ఈ విభాగాల్లో ఎందులోనైనా డిప్లొమాతో పాటు ఏడాది పని అనుభవం ఉండాలి. ఇక స్టెనో విషయానికి వస్తే డిగ్రీతో పాటు డిఓఈఏసి సిసి నుంచి ఓ లెవెల్ అర్హత, నిమిషానికి టైపింగ్లో 40, షార్ట్ హ్యాండ్లో 80 పదాల స్పీడ్ ఉండాలి. ఇక కంప్యూటర్ అప్లికేషన్స్తో పాటు టైపింగ్లో నిమిషానికి 40, షార్ట్ హ్యాండ్లో 80 పదాల స్పీడ్ ఉండాలి స్టెనోకు సంబంధించి. దాదాపు స్టెనో చేసిన వాళ్ళకు తెలిసిపోతుంది అర్హత ఏందనేది. ఇక గ్రేడ్ 2 హిందీకి సంబంధించి హిందీ ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లీష్ నుంచి హిందీ, అదేవిధంగా హిందీ నుంచి ఇంగ్లీష్ అనువాదం చేయడంలో ఏడాది అనుభవం ఉండాలి. ఇక టైపిస్ట్ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్లో నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలిగి హిందీ, ఇంగ్లీష్ 2 భాషల్లోనూ టైప్ చేయగలగడం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది టైపిస్ట్ హిందీ విషయంలో. ఇక గ్రేడ్ 3 జనరల్కు సంబంధించి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. దాదాపుగా గ్రేడ్ 3 జనరల్ పోస్టుకు దాదాపు చాలామంది అభ్యర్థులు అర్హత ఉండొచ్చు. ఒకసారి చూసుకోండి జనరల్ డిగ్రీ వాళ్ళు. గ్రేడ్ 3 అకౌంట్స్ సంబంధించి బీకామ్ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఇక జనరల్ డిగ్రీలో బీకామ్ అభ్యర్థులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి బీకామ్ వాళ్ళకు కూడా గ్రేడ్ 3 అకౌంట్స్ బాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. గ్రేడ్ 3 టెక్నికల్ సంబంధించి గ్రేడ్ 3 టెక్నికల్ బొటానీ లేదా జువాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ సైన్స్లో ఏదో ఒక సబ్జెక్ట్ తోటి బీఎస్సీ లేదా ఏజీబీఎస్సీ, బీఎస్సీ లేదా ఏజీబీఎస్సీ లేదా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ ఆర్ బయోటెక్నాలజీలో ఏదో ఒకటి బీఈ లేదా బీటెక్ చదివి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. దాదాపు గ్రేడ్ 3 జనరల్, గ్రేడ్ 3 జనరల్ అకౌంట్స్, అదేవిధంగా గ్రేడ్ 3 టెక్నికల్ సంబంధించి కొంత ఇది జనరల్ అభ్యర్థులకు కూడా వర్కౌట్ అయ్యే విధంగా ఉంది. ప్రధానంగా గ్రేడ్ 3 జనరల్ అయితే మాత్రం కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని చెప్పారు. ఇక విషయానికి వస్తే ఈ పరీక్షను ప్రధానంగా 2 ఫేజ్లలో నిర్వహించడం జరుగుతుంది. 2 ఫేజుల్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన పూర్తి వివరాలతోటి ప్రిపరేషన్ విధానాన్ని, ప్రిపరేషన్ మెథడ్స్ని, కావలసిన బుక్స్ ఏదైతే ఉందో వాటిని సిలబస్ను ఎనాలిసిస్ చేస్తూ మరొక వీడియో చేస్తా. ఎవరైతే ఆ వీడియో కావాలని కోరుకుంటారో, ఇంకా అదేవిధంగా మీకు ఎలాంటి సమాచారం కావాలని కోరుకుంటారో ఆ సమాచారాన్ని కింద కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది అని డూ ఆర్ డై ఛానల్. మీ విజయంలో మా భాగస్వామ్యం ఎంతో కొంతగా ఉండాల్సిన బాధ్యతతో ఈ వీడియోను రూపొందించడం జరుగుతుంది. కాబట్టి మీకు కావాల్సిన సమాచారాన్ని మాత్రం కామెంట్లో తెలియజేయండి. మేము కంపల్సరీ దానికి సంబంధించిన ఉపయోగపడేటటువంటి వీడియోలు తీసుకొస్తాం. ఇది అండి మీ డూ ఆర్ డై ఛానల్. ఇది అండి మీ బాలాజీ చిరపైన.